తర్వాత లాస్ట్ టైం నేను గత సంవత్సరం 18 డీసీపీస్ నా దగ్గర పనిచేస్తున్నారు సిటీలో. 9 మంది ఉమెన్ డీసీపీస్ ఉన్నారు. హాఫ్ 9 ఆఫ్ దెమ్ వర్ అండ్ దే ఆర్ హోల్డింగ్ ఇంపార్టెంట్ జోన్స్, నార్త్ జోన్, సెంట్రల్ జోన్, సౌత్ జోన్ లాంటి సెన్సిటివ్ జోన్ కూడా వాళ్ళు చేయడం జరిగింది. సిసిఎస్, ఇంకా హెడ్ క్వార్టర్స్, ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్ సిటీ పోలీస్కి. అండ్ నేను చెప్పదలుచుకున్నాను, వాళ్ళ కొలీగ్ మేల్ ఆఫీసర్స్తో పోల్చుకుంటే ఇంకా చాలా బాగా పనిచేస్తారు. సో దట్స్ వై కొద్దిగా వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్. ఇప్పుడు ఉమెన్ ఎస్ఐస్ వాళ్ళు వచ్చిన సందర్భంలో కూడా లాస్ట్ బ్యాచ్ 98 ఎస్ఐస్ వచ్చారు హైదరాబాద్ సిటీలో. దాంట్లో 32 మంది ఉమెన్ ఎస్ఐస్ ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ రిక్వెస్ట్, కొంతమంది ఫస్ట్ డే వచ్చి, సార్ మాకు సైబర్ క్రైమ్లో వేయండి, ఐటీ సెల్లో వేయండి, సిసిఎస్లో వేయండి. ఎందుకమ్మా అంటే, సార్ పెళ్ళి కావట్లేదు, లేకపోతే ఇంట్లో ఒప్పుకోవట్లేదు, లేకపోతే ఆల్రెడీ పెళ్ళి అయిన వారు భర్త ఒప్పుకోవట్లేదు. నేను అందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేశాను. ఫస్ట్ పోస్టింగ్ క్వశ్చనే లేదు, మీరు ఫీల్డ్లో వెళ్ళవలసిందే, ధైర్యం తెచ్చుకోవాలి. ఇక్కడ మీరు ఏం చూసి వచ్చారు, సినిమాల్లో అన్నీ చూసి వచ్చారా, ఇక్కడ కష్టంగా ఇట్లాగే ఉంటుంది, తప్పకుండా మీరు చేయవలసిందే, ధైర్యం తెచ్చుకోవాలి అండ్ చేయాలి. అండ్ ఫ్యూచర్లో కూడా స్టేషన్ ఎస్హెచ్ఓస్గా కూడా మీరు చేయాలని వారికి ప్రోత్సాహం ఇచ్చి పంపించడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలనుకునే యంగర్ జనరేషన్కి ఇలా మీరు వీటికి సన్నద్ధంగా ఉంటేనే డిపార్ట్మెంట్లోకి రండి అన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు సార్? పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ గవర్నమెంట్ సర్వీస్ ఇట్ సెల్ఫ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఈ పబ్లిక్ సర్వీస్ చేయాలనే ఆలోచన కడుపు లోపల నుండి వచ్చే ఒక ఆశ ఏదైతే కొంతమందికి ఉంటుందో, అది లేకపోతే రావద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వేరే ఆలోచనతో రావద్దని కూడా నేను పబ్లిక్గా బహిరంగంగా కూడా నేను చెప్పాను. ఇక్కడ ఏదో డబ్బు సంపాదన, లేకపోతే మాకు పవర్ ఉంటుంది, మేము దాన్ని వాడుకొని ప్రజల దగ్గర ఎక్స్ట్రాట్ చేద్దాము, ఆ ఆలోచనతో వస్తే సరే కొన్ని రోజులు నడుస్తుంది, కానీ మీకు చెడ్డ పేరు, ఏదో రోజు ఏసీబీ ట్రాపో సస్పెన్షను ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఇబ్బందులు పడే బదులు మీరు వేరే ఒక పాన్ షాప్ పెట్టుకున్నా దీనికన్నా ఎక్కువ సంపాదించవచ్చు. దయచేసి ఇక్కడ రాకండి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పిల్లల పట్ల మనము అజాగ్రత్తగా ఉండే అవకాశం లేదు. సో ఈ జాగ్రత్తలు తీసుకునే అవసరం ఎంతైనా ఉందని. ఇదే కాకుండా అవగాహన కార్యక్రమాలు, అవేర్నెస్ సెషన్స్ ఇంకా విస్తృతంగా ప్రతి వాడలో వెళ్ళి చెప్పడము, ప్రతి ఏరియాలో వెళ్ళి చెప్పడము, ప్రతి జిల్లా ఎస్పీ, కమిషనర్ ఆఫ్ పోలీస్ వాళ్ళు టేకప్ చేయడము, ఇది అంతా చేయాలని అనుకుంటున్నాము. అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ చుట్టూ ఉన్న ప్రజలు కూడా మాకెందుకులేని వదిలేకుండా మీ వరకు తీసుకొస్తే వాళ్ళ వంతు బాధ్యతగా బాగుంటుందేమో అనుకుంటున్నాను సార్. అవును, ఎడ్యుకేషన్ అక్కడ ఇప్పుడు పాన్ షాప్స్ కూడా ఉన్నాయి పక్కకు, పాన్ షాప్స్లో కూడా దొరుకుతున్నాయి. సో మొన్న కొన్ని రోజుల క్రితము హైదరాబాద్ సిటీలో కొన్ని ప్రాంతాల్లో ఈ పాన్ షాప్స్ అన్నీ చెక్ చేసి చాలా మెటీరియల్ సీజ్ చేశారు. సో ఆ విధంగా ఈ ఇన్స్టిట్యూషన్స్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏది కూడా ఉండకుండా చర్యలు తీసుకునే దిశలో మేము వెళ్తున్నాం. ఎస్హెచ్ఓస్ అందరినీ విమన్ పెట్టారు, ఎందుకు అని అంటే దానికి రీజన్ ఏమిటి అంటే ఏం చెప్తారు? అందరినీ విమన్ పెట్టారు. యాక్చువల్లీ అందరినీ పెట్టలేదు. నాకు షాక్ అనిపించింది. నేను ఫస్ట్ టైం సిపి అయినప్పుడు 2022లో 21 ఎండ్లో చూస్తే 174 సంవత్సరాల చరిత్రలో హైదరాబాద్ సిటీ పోలీస్ 1847లో ఫస్ట్ స్టార్ట్ అయింది. ఒక్క ఉమెన్ లేడీ ఆఫీసర్ కూడా ఎస్హెచ్ఓగా వేయలేదు. ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి ఎస్హెచ్ఓగా పనిచేయలేదు. అంటే ట్రాఫిక్లో చేశారు, వేరే ప్రాంతాల్లో చేశారు, వేరే డిపార్ట్మెంట్, కానీ లా అండ్ ఆర్డర్ ఎస్హెచ్ఓగా ఎవరు చేయలేదు. సో నేను అప్పుడు వచ్చే ఉమెన్స్ డే రోజు, అంటే దాని ముందే ఎక్సర్సైజ్ అంతా చేసి బెస్ట్ ఉమెన్ ఇన్స్పెక్టర్